యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి వాడే ఏదైనా సరే ఒక వచనం తీసుకుని రండి, బైబిల్ వెలుగులో అది నిలబడదు. బైబిల్ వెలుగులో నిలబడదు. యేసు ప్రభువు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకరికొకరు నిత్యము సమానులు, నిత్యము సమాన స్థాయి కలిగిన వారు, నిత్యము సమానమైనటువంటి ప్రేమను కలిగిన వారు. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ ఒక్క మాట ఆలోచించండి. దేవుడు ఏమై ఉన్నాడు? 4వ అధ్యాయం 1 యోహాను ఏమంటున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. ఒంటరి వాడు ఎలా ప్రేమిస్తాడో చెప్పండి నాకు. ఎవరిని ప్రేమిస్తాడు? నువ్వు లేవు, నేను లేవును, దేవదూతలు లేరు, భూలోకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు సార్? మరి ఆయన ప్రేమాస్వరూపి ఎలా అవుతాడు? తనంతట తను ప్రేమించుకోవచ్చు, తప్పులేదు. దాన్ని ఎలా వ్యక్తపరిచాడు అంటే, ఆయన వ్యక్తపరచాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తోంది. ఆది యందు ఏ సృష్టి లేనప్పుడు, ఏది లేనప్పుడు వాక్యము దేవుని వద్ద దేవునిగా ఉండే. అది క్రైస్తవ దృక్పథంలోని దేవుని యొక్క సంపూర్ణత. అది త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి సంపూర్ణత.